ఈ లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో ఏంటంటే, మాళవిక మల్హోత్రా అనే హీరోయిన్ ఉంది. ఆ అమ్మాయితో ఇతను రాజ్ తరుణ్ ప్రస్తుతం లవ్లో ఉన్నాడని, తన విషయంలో తనకు అన్యాయం చేశాడు, తను మోసం చేశాడు అనేసి లావణ్య యొక్క వాదన, కేసు మొత్తం స్టోరీ కూడా అదే. ఆమె ఏమంటుందంటే, 10 సంవత్సరాల నుంచి కూడా మేము రిలేషన్షిప్లో ఉన్నాము, ఇప్పుడు అతను నన్ను పెళ్లి చేసుకుని అంటున్నాడు. మాళవిక వైపు అతను బాగా ఇంక్లైన్ అయి ఉన్నాడు. సో నా విషయంలో అతను చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్న మాకు ఆ అమ్మాయి రాగానే ఇతను దూరం అయిపోతున్నాడు అనేటువంటి మాటలు ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ మాళవిక యొక్క బ్రదర్ పేరు ఒకటి చెప్పి, ఆ బ్రదరు తమ్ముడు మాళవిక వీళ్ళిద్దరూ కూడా రాజ్ తరుణ్నే చేసుకుంటుంది మా అక్క. సో నువ్వు మధ్యలో రాకని అతను బెదిరించాడు, చంపేస్తాను అనేసి కూడా ఆమె తన లెటర్లో రాసుకొచ్చారు. అయితే ఇది ఆమె వెర్షన్. రాజ్ తరుణ్ వెర్షన్ ఏంటంటే, రాజ్ తరుణ్ ఏమంటాడంటే, లేదు అమ్మాయి నా ఫ్రెండే, నిజమే, నేను 15 ఏళ్ళ క్రితం వచ్చాను ఇండస్ట్రీకి ఆ ఉయ్యాల జంపాల టైంలో, అప్పుడు నాకు ఫ్రెండ్ అయింది, మీ ఇద్దరం మంచి క్లోజ్గానే ఉన్నాం నిజమే. కానీ ఆ తర్వాత ఈ అమ్మాయి లావణ్య అనేటువంటి అమ్మాయి డ్రగ్స్కి బాగా బానిసైంది. నేను అందులోంచి బయటపడమని కోరుకున్నా కూడా అమ్మాయి రాలేదు. సో నేను ఇక నా లైఫ్లో నా కెరీర్ ముందుకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను ఉండేటువంటి ఇంట్లోనే అమ్మాయి ఉంటూ వచ్చింది. సో ఆ తర్వాత ఇక అమ్మాయి లైఫ్ అమ్మాయిదే, నా లైఫ్ నాదే. నేను ఇప్పుడు మాళవికతో ఏమి ఉండట్లేదు. మాళవికకి నేను కేవలం ఓన్లీ ప్రొఫెషనల్ కొలీగ్స్ తప్ప ఇంకొకటి లేదు. రీసెంట్గా ఒక సినిమా వస్తుంది అతనిది, అందులో తప్ప ఇంకొకటి లేదని అతను చెప్తున్నాడు. మాళవిక అసలు ఈ రాజ్ తరుణ్తో నాకు లవ్ ఏంటి, నేను రాజ్ తరుణ్ లవ్ ఏంటి, అసలు లావణ్య ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎందుకు బెదిరిస్తాను అమ్మాయినని ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి కూడా కంప్లైంట్ ఇచ్చింది, ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు నా గురించి అనేసి. అంటే ఇక్కడ లావణ్య అది తప్పని ఎగ్జాక్ట్గా చెప్పలేం, రాజ్ తరుణ్ తప్పు చేశాడని చెప్పలేం, మాళవిక ఏమీ తెలియదు అంటుందో తెలియదు అనేది నిజమని చెప్పలేం, పోలీసులు ఫైండ్ అవుట్ చేయాలి. కానీ సో ఈ మధ్యకాలంలో ఇట్లాంటి కేసులు బాగా పెరిగిపోయినాయి. ఎట్లాంటి కేసులు అంటే, నిజంగా ఆ వ్యక్తి ఒక అమ్మాయిని మోసం చేశాడా, లేక ఆ అమ్మాయి ఇతని మీద ఏదైనా కక్ష సాధింపులాగానో, లేకపోతే డబ్బుల కోసమో, లేకపోతే చేస్తుందా అనేది ఈ అమ్మాయి చేస్తుందని అంటలా, అసలు అనట్లా ఆ మాట, పొరపాటున కూడా అన్నాను. నిజాలని తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఈరోజు పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో లాస్ని, చట్టాలని మిస్లీడ్ చేయడం, మీరు ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకోండి, విమెన్ చట్టం తీసుకోండి, డెఫినెట్లీ ఎస్సీ ఎస్టీలను కాపాడడానికి కానీ విమెన్ని కాపాడడానికి ఆ చట్టాలు ఉండాలి డెఫినెట్లీ. కానీ వాటిని మిస్యూజ్ చేస్తున్నప్పుడు, అట్లాంటి విషయాలు ప్రూవ్ అయినప్పుడు, మిస్యూజ్ చేస్తున్నారు అనేది ప్రూవ్ అయినప్పుడు ఏదో ఒక అమెండ్మెంట్, ఏదో ఒక క్లాజ్ పెట్టాలి కదా. గవర్నమెంట్స్ ఉమెన్ బిల్లు, ఉమెన్ రైట్స్ సంబంధించిన చట్టాలు చేయొద్దని ఎందుకంటాం? సెంచరీస్ నుంచి, శతాబ్దాల నుంచి, 100 సంవత్సరాల నుంచి అణగబడ్డ వర్గాల్లో ఎస్సీ ఎస్టీలు మహిళలే ఉన్నారు. క్వశ్చనే లేదు, వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళని ఇంకా తొక్కుతూనే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఎవరు వాళ్ళ గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ మగజాతి, 95% ఆఫ్ ద మగజాతి. అలాంటప్పుడు ఈ చట్టాలు తీసేయాలనే మూర్ఖవాదన నేను చేయట్లా. కొన్ని క్లాజులు అంటే, ఒక విమెన్ వెళ్ళి బలానా వ్యక్తి నా మీద ఇట్లా అటెంప్ట్ చేశాడు, రేప్ అటెంప్ట్ ఇంకోటి అన్నప్పుడు వెంటనే అతను అరెస్ట్ చేసేటువంటి చట్టం కంటే కూడా ఒక చిన్న చితక ప్రూఫ్, ఒక వైద్య పరీక్ష తర్వాత అట్లా, ఇప్పుడు ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి దాడి జరిగినప్పుడు దాని మీద కూడా ఒక చిన్న ప్రూఫ్ లాంటిది దొరికితే, అలాంటి ఒక క్లాజ్ అని మీరు ఇన్వాల్వ్ చేయడానికి కూడా భయం. ఈ రాజకీయ నాయకులకి, ప్రభుత్వాలకి ఓట్లు పోతాయి, మహిళలు ఓట్లు పోతాయి, ఎస్సీ ఎస్టీలు ఓట్లు పోతాయి. ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరగట్లేదు అంటే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే 100లో 80% నిజంగా జరుగుతున్నాయి, మిగతా 20% అమాయకులను లోపలేస్తున్నారు కదా. మన న్యాయ సూత్రాల్లో ఉన్నటువంటి ప్రాథమిక న్యాయ సూత్రం ఏంటి? 100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక్క నిర్దోషి కూడా లోపలికి వెళ్ళకూడదు. దానికి సహజ న్యాయ సూత్రానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్నాయి ఈ చట్టాలు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు పెడుతున్నారు అంటే, ప్రభుత్వాలకి తెలియాలి. కేవలం వాళ్ళు ఓట్లు పోతాయని అమెండ్మెంట్లు చేయట్లేదు, వాళ్ళకి కావాల్సిన అమెండ్మెంట్లు చేసుకుంటారు. కాంగ్రెస్ అయినా, నరేంద్ర మోడీ గవర్నమెంట్ అయినా, బీజేపీ గవర్నమెంట్ అయినా ఆర్టికల్ 370 చేస్తారు. ఎందుకు? వాళ్ళకి బెనిఫిషరీగా అయ్యేటువంటి సిచ్యువేషన్స్, లేదా ఎంతో కొంత మంచి. అట్లాగే ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని అమెండ్మెంట్ చేశారు. ఎందుకు? ఎంతో కొంత ఒక 10% మంచి, 90% ఓట్లు వస్తాయి అన్నట్టు. ఓట్లు వస్తాయి అనే అంశంలో మాత్రమే కొంచెం మంచి చేస్తారు. ఓట్లు పోతాయి అనుకుంటే అది ఎంత డేంజర్ అని చేయరు. అందువల్ల ఈ వ్యవస్థ ఇట్లా అవ్వడం అనేది చాలా బాధాకరం. ఇందులో మగాడు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈరోజు రాజ్ తరుణ్ నేను విక్టిమ్ అని నేను నమ్మట్లా, సేమ్ టైం లావణ్యాన్ని కూడా విక్టిమ్ అని నమ్మలేనటువంటి సిచ్యువేషన్స్ వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాజ్ తరుణ్ ఉన్నాడు, అతను ఏమంటాడంటే, ఈ అమ్మాయి డ్రగ్స్కి బానిస అయిందని, గతంలో మేము కలిసి ఉన్నామని, ఆ తర్వాత విడిపోయామని, నా యొక్క ఇంట్లో అమ్మాయి ఉంటుందని నేను ప్రూవ్ చేస్తాను, నా దగ్గర కాల్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి, అన్నీ నేను ప్రూవ్ చేస్తాను అన్నాడు. కానీ లావణ్య
ఆ మాళవిక మల్హోత్రా యొక్క బ్రదర్ తనకి ఫోన్ చేసి బెదిరించినటువంటి అంశాన్ని ఆమె ప్రూవ్ చేయలేకపోతుంది. రాజ్ తరుణ్తో 10 సంవత్సరాలు ఉన్నదాన్ని, పెళ్లి చేసుకున్నాం గుళ్ళో అన్నదాన్ని ప్రూవ్ చేయలేకపోతుంది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా అమ్మాయిని బ్లేమ్ చేయట్లేదు, అతను ఏదైనా కబుర్లు చెప్పి చేసి ఉండొచ్చు. సేమ్ టైం మీ అమ్మాయి కూడా అబద్ధం చెప్తుండొచ్చు. అట్లాగే ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో పెట్టేశారు. దీనికి ప్రభుత్వాలు, న్యాయ సూత్రాలు, న్యాయ కోవిధులు ఇట్లాంటి వాటిని కరెక్ట్ వేలో పెట్టాల్సినటువంటి వాళ్ళు కేవలం ఓట్ల కోసం అట్లా వదిలేస్తున్నారనేది చాలా బాధాకరమైన విషయం. సో లావణ్య వాళ్ళ పేరెంట్స్ బయటికి రాకపోవడం కూడా ఆమె పట్ల కొన్ని రకాల క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఇంత జరుగుతున్న లావణ్య యొక్క పేరెంట్స్ ఎందుకు బయటికి రాలేదు? ఇంకొక వెర్షన్ ఆమె గురించి ఉన్నటువంటి రూమర్, ఎగ్జాక్ట్గా అది నిజం అని చెప్పట్లేదు, జస్ట్ ఒక రూమర్ ఏంటంటే ఆమె ఒక బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చారని, యాంకర్గా చేస్తూ ఇంకో చోట కష్టపడుతూ ఒక లావిష్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారని, అందువల్ల ఈరోజు రాజ్ తరుణ్ని లీగల్గా ఇబ్బంది పెట్టాలని ఆమె అనుకుంటున్నారు అనేటువంటి ఒక రూమరేజ్ చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ ఇది కంప్లీట్లీ రాంగ్ అవ్వచ్చు. నిజంగా ఆమె విక్టిమ్ అయి ఉండొచ్చు ఇందులో, లేదు రాజ్ తరుణ్ విక్టిమ్ అయి ఉండొచ్చు. ఏమీ నాకు తెలియదు అంటున్నటువంటి మాళవిక మల్హోత్రాయే మెయిన్ కల్ప్రిట్ అయి ఉండొచ్చు. వీఆర్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ సచ్ థింగ్స్ బికాజ్ క్లాజెస్ అట్లా ఉన్నాయి. అందులో ఒక కేసు ఫైల్ చేయగానే వెంటనే అరెస్ట్ చేయడం, లేకపోతే ఇంకోటి చీట్ చేసాడు అనగానే చీటింగ్ కేసు కిందకి వస్తుంది. నిజంగా రాజ్ తరుణ్ 10 సంవత్సరాలు అమ్మాయితో ఉండి చేయకపోతే ఖచ్చితంగా చీటింగ్ కేసు కిందకి వస్తుంది. సో అతను మళ్ళీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ ఎగ్జాక్ట్గా ప్రూవ్ అవుతుందా లేదా అనేది కాకుండా కాస్త కన్ఫ్యూజ్ స్టేట్లోకి ప్రజల్ని పెట్టేటట్లాగా ఉన్నాయి మన చట్టాలు.